అప్పుడు మహాస్వామి వారు చెన్నై సంస్కృత కళాశాల ఆవరణంలో మకాం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయమే వెళ్ళి పూజ చూసి తీర్థం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసేదాన్ని. మరలా సాయంత్రం వెళ్ళి పూజ చూసి స్వామివారు చెప్పే ఉపన్యాసాన్ని విని తిరిగి వచ్చేదాన్ని. భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉండడంతో నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆశీస్సులు పొందలేకపోయేదాన్ని. నేను వేలూరుకు వెళ్ళిపోవలసిన రోజు కూడా వచ్చింది. నా భర్త వచ్చి కళ్ళు నిండుగా స్వామివారిని దర్శించుకున్నావా అని నన్ను అడిగారు. నేను కొంచెం నిరాశగా అవును, కళ్ళ నిండా దర్శనం, చెవుల నిండా వారి మాటలు అయ్యాయి, కానీ ఒక్కసారి కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయలేకపోయాను అని నిరాశతో చెప్పాను. ఒక వారం రోజుల పాటు పరమాచార్య స్వామివారు దృష్టి దీక్షణీయంలో ఉన్నావు. స్వామివారి కరుణలో తడిసిపోయావు. ఇంకా నీకు కొరతగా ఉందా? స్వామివారే నిన్ను చూసి తమని తాము పరిచయం చేసుకుని ఎలా ఉన్నావు అని అడగాలనుకుంటున్నావా? నువ్వేమైనా అంత ప్రముఖ వ్యక్తివా? నీది కేవలం ఆశ కాదు, అత్యాశ అని అన్నారు నా భర్త. వెళదాం పద, మనం ఈ రాత్రికే వేలూరు చేరుకోవాలి అని తొందర పెట్టసాగారు నా భర్త. ఎవరో మా వారిని భుజం తట్టి, మీరు పద్మనాభన్ కదూ, పరమాచార్య స్వామి వారు మిమ్మల్ని అనుత్తమ గారిని ముందుకు రమ్మన్నారు అని తెలిపారు. అక్కడున్న వారందరూ దారి వదలడంతో ఆశ్చర్యంగా ముందుకు వెళ్ళాం. మేము స్వామివారికి నమస్కరించి లేచి నిలబడగానే నన్ను చూసి నవ్వి మొదలుపెట్టారు. మాయావరంలో మీ నాన్నగారు. వెంటనే నేను నా అతి తెలివితో స్వామివారి మాటలకు అడ్డుపడుతూ, ఇప్పుడు మా నాన్నగారు శరీరంతో లేరు అన్నాను. దాంతో స్వామివారు, కాదు కాదు, ఇప్పుడు కాదు, అప్పట్లో జరిగిన విషయం. అప్పుడు మీరందరూ మీ అన్నగారి ఇంట్లో సీమంతం అన్న వార్తతో నా వద్దకు వచ్చారు అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. శరీరం మొత్తం పరవశంతో మునిగిపోయింది. తరువాత స్వామివారు మా ఆయన్ని, ఏమిటోయ్ మీ ఇంట్లో భిక్ష చేశాను గుర్తుందా అని అడిగారు. స్వామివారు ఇలా అడిగితే నేను ఏమని సమాధానం చెప్పగలను అన్నారు నా భర్త. వెంటనే స్వామివారు పెద్దగా నవ్వి శిష్యునితో ప్రసాదం పళ్ళెం తెమ్మన్నారు. విభూది, కుంకుమ, మంత్రాక్షతలు ఉన్న వెదురు తట్టం తెచ్చారు. ఒక పండును తెమ్మని సైగ చేశారు. స్వామివారు ఒక బత్తాయి పండు తెచ్చారు. దాన్ని స్వామివారు అటు ఇటు తిప్పి చూసి ఒకసారి గుండెలపై ఉంచుకొని పళ్ళెంలో ఉంచారు. ఇద్దరూ కలిసి దీన్ని స్వీకరించండి అని ఆజ్ఞాపించారు. మేమిద్దరము స్వామివారికి నమస్కరించి లేవగానే, అనుత్తమ తృప్తిగా ఉందా అని అడిగారు. నా కళ్ళు వర్షించాయి. నాలుక పై దవడకు అతుక్కుపోయింది. స్వామివారికి నమస్కరించి మేమిద్దరం సెలవు తీసుకున్నాము.